హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతి చేసిన పనికి ప్రమాదంలో పడ్డ మీనా. అదేంటి, మీనా ప్రమాదంలో పడేంతగా ప్రభావతి ఎలాంటి పని చేసింది, అసలు సీరియల్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే అందరూ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న మలేషియా మావయ్య, అదేనండి మాణిక్యం అయితే వచ్చేస్తాడు. ఆ ఎంట్రీ కూడా ఎలా ఉంటుందంటే, కుక్కలు తరుముకుంటూ వస్తుంటే మాణిక్యం వెళ్ళి కుర్తుగొల్లులో పడిపోతాడు. ఆ కుర్తుగొల్లులో పడింది ఎవరా అని అందరూ కూడా ఆశ్చర్యపడతారు. వెంటనే రోహిణి, అయ్యో మా మావయ్య పడిపోయాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మాణిక్యాన్ని మనోజ్, రోహిణి వెళ్ళి బయటకు తీస్తారు. ఇక ప్రభావతిని చూడంగానే మాణిక్యం, ఈవిడేనమ్మా మీ అమ్మ, అదేనమ్మా మీ అత్తయ్య గారు, నాకు చూడంగానే అర్థమైపోయింది, మీ అమ్మలా చూసుకుంటారని చెప్పావు కదా పాప అని అంటాడు. ఇక వెంటనే ప్రభావతి అయితే, ఏంటి రోహిణి, నన్ను అమ్మ అన్నావా? వామ్మో, నువ్వు నన్ను అమ్మలా అనుకున్నావా ఇప్పటి వరకుని అని పొంగిపోతూ ఉంటుంది. ఇక వెంటనే బాలు, మలేషియా నుండి వచ్చి ఒక్క మాటతో మా అమ్మని ఫ్లాట్ చేసి పడేశారు కదండి. మీరు ఎలాంటి కానుకలు, ఎలాంటి సార్లు తీసుకురావక్కర్లేదు, ఇంకా ఒక మాట చెప్పారు కదా, ఇంక మా అమ్మ ఇవాళంతా కూడా ఆ మాట పట్టుకుని నిద్రపోకుండా ఈ పార్లర్ అమ్మాయిని ఎక్కడా కూడా కింద కూర్చొనివ్వదు, చూడండి చూస్తూ ఉంటారుగా అని చెప్పి డైలాగ్ అయితే వేస్తాడు. ఇక ప్రభాలు, ఆయన మలేషియా నుండి వచ్చారు, అసలుకే పాపం అనుకోకుండా కుడిదుగొల్లో పడిపోయాడు, పాపం ఎన్న దెబ్బలు తగిలినాయా ఏంటో. ఏవండి మరిది గారు, మీరు శుభ్రం చేసుకుంటండి, టిఫిన్ తిందిరు కానీ మీకోసం మేము చాలా రకాలు వండి పెట్టాము రండి అని చెప్పంగానే ఇక మాణిక్యం వెంటనే, చాలా రకాలు వండారంట, మనమైతే అక్కడ ఒక రకమే తింటాము, ఇక్కడ చాలా వండేశారు కదా, అన్నీ కుమ్ము పడేద్దాం అని శుభ్రం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళుతున్న మాణిక్యం వెనకాలే రోహిణి అయితే వెళ్తుంది. నీకు ముందే చెప్తున్నాను, ఎక్కడ ఎగస్ట్రాలు మాట్లాడావా, ఎక్కడైనా దొరికిపోయావా, ఆ బాలు మనల్ని గమనిస్తూ ఉంటాడు, ఎక్కడైనా చిన్న విషయం దొరికిందా దాన్ని పట్టుకుని మొత్తం చరిత్ర అంతా చెప్పిస్తాడు నీ చేత, నువ్వు అందరికన్నా కూడా ఎక్కువ జాగ్రత్త పడాల్సింది ఆ బాలు దగ్గరే, అర్థమవుతుంది కదా నేను చెప్పేది అని రోహిణి అంటుంది. నాకు క్యారెక్టర్ ఇచ్చారు కదమ్మా, దానిలోకి ఎంటర్ అయిపోయాను, ఎక్కడ ఎలాంటి పొరపాటు రానివ్వదు, సరేనా, మీరు ఏం టెన్షన్ పడుకుని తడిగుట్టేసుకుని పడుకోండి అంటాడు. నిన్ను తీసుకొచ్చేదాకా ఒక టెన్షన్, ఇప్పుడు నిన్ను తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వు ఎక్కడ దొరికిపోతావో, ఎవరి దగ్గర ఏం మాట్లాడతావో అని ఇంకో టెన్షను. ఇలాంటి పరిస్థితుల్లో నేను తడిగుట్టేసుకుని పడుకునేంత ఖాళీ కూడా ఉంటుందా నాకు, నా బుర్ర నిజంగా పగిలిపోతుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుశీలమ్మ అయితే రోహిణి వాళ్ళ మావయ్య దగ్గరికి వస్తుంది. బాగున్నావా బాబు, ఏంటి నువ్వు మలేషియాలో ఉంటావంట కదా, అక్కడంతా కులాసాగానే ఉన్నారా, అక్కడంతా బాగానే ఉందా అని పెద్దవారు కదా అలా అడుగుతూ ఉంటారు. ఇక వెంటనే మాణిక్యం, అవును డి బామ్మగారు, అందరూ కూడా చాలా బాగున్నారు. ఏంట్రా, నేను నీకు బామ్మనా, నీకు కూడా నేను బామ్మనేనా, ఏ పెద్దమ్మగారో పిన్నిగారో అని పిలిస్తే బాగుంటుంది కానీ ఇంకోసారి బామ్మ అని పిలిచావంటే నిన్ను లోపలికి కూడా రానివని చెప్తున్నా అని సుశీలమ్మ, సరే కానీ తొందరగా స్నానం చేసిరా, నీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి లోపలికి వెళ్తూనే, ఏంటి వీడే ఒక అడవి పందిలా ఉన్నాడు, వీడికి నేను బామ్మనట, ఇంకోసారి కానీ నన్ను బామ్మ అని పిల్లవాలి వాడు, నా కర్ర ఇచ్చుకుని వాడు రెండు కళ్ళు ఎరగొడతాను అనుకుంటూ సుశీలమ్మ అయితే లోపలికి వెళ్తుంది. ఇక రోహిణి, ఈవిడి చేత కూడా అనిపించుకుంటున్నావు, నువ్వు ఈవిడి దగ్గరే నీ నటనని చూపించలేకపోతున్నావు, రేపటి నుంచి ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఎలా చేస్తావో ఏంటో, వామ్మో ఏంటో, నా లైఫ్
చివరికొచ్చి ఇక్కడ బుక్ అయిపోయాను, ఏమైపోద్దో ఏంటో అని. సరే నువ్వురా అని చెప్పేసి రోహిణి అయితే వెళ్తుంది. ఇక వెంటనే మాణిక్యం, అబ్బబ్బా ఇక్కడేదో భలేగా ఉందే, అన్నీ మనకి రెడీ చేసి పెడుతున్నారు, టయానికి తినడానికి ఎన్నో వంటకాలు చేస్తామంటున్నారు, ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా బాగా కుమ్మేసేయాలి, నాకున్న చిన్న చిన్న కోరికలన్నీ కూడా నేను వెళ్ళేలోపే ఇక్కడ అన్నీ తెప్పించేసుకుని ఆ కోరికలు మొత్తం తీర్చేసుకోవాలి అని ప్లాన్ చేసేసుకుంటాడు మాణిక్యం అయితే. ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వస్తారు. మాణిక్యం కూడా బాగా రెడీ అయిపోయి సూటు బూటు వేసేసుకుని అచ్చం మలేషియా నుండి వచ్చిన వాళ్ళకే కలరింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక అలా వచ్చిన మాణిక్యం దగ్గరికి అయితే ప్రభావతి వచ్చి చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఏమండి మరిది గారు, ఇలా రండి, ఇలా కూర్చోండి, మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, లేక జ్యూస్ తెప్పించమంటారా, ఒకవేళ మీరు టీ తాగాక కాఫీ తాగాక టిఫిన్ చేస్తారా, లేకపోతే మీరు టిఫిన్ చేసి టీ కాఫీలు తాగుతారా, చెప్పండి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే బాలు వచ్చేసి, ఒక పని చెయ్యి, మొత్తం అన్నీ ఒక ప్లేట్ తీసుకొచ్చి అన్నీ కలిపేసి ఇచ్చే, ఎలాగా ఒకదాని తర్వాత ఒకదైన ఆ పొట్టలోకే కదా వెళ్తాయి, మీ మరిది గారి పొట్ట కూడా చాలా విశాలంగా ఉంది, ఎన్ని వేసినా కూడా ఆ పొట్ట మొత్తం స్వీకరించేసేటట్లే ఉంది అని డైలాగ్ అయితే వేస్తాడు. ఇక మాణిక్యమైతే, ఏంటి బాబు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావు అనగానే, నేనంతేలేండి, మొదటి నుంచి నాకు ఇలా చమత్కారం చేయడం బాగా అలవాటు అని బాలు అయితే చెప్తాడు. ప్రభావతి, రండి కూర్చోండి అని చెప్పి మాణిక్యాన్ని కూర్చోబెడుతుంది. మాణిక్యమైతే అక్కడున్న వెరైటీస్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, నటిస్తున్నందుకు మనకి ఇన్ని ఐటమ్స్ చేసి పెడుతున్నారా, మనకి ఇంత హోదా చూపిస్తున్నారా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అయితే, ఏ మీనా వడ్డించు, ఆయనకి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకో అని చెప్తూ ఉంటుంది. మీనా అయితే, ఇవి వేయమంటారండి, ఇవి వడ్డించమంటారా అని అడుగుతూ ఉంటుంది. ఇక బాలు, మొత్తం అన్నీ కలిపి వడ్డించేసే, ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా తింటారులే అని డైలాగ్ వేస్తాడు. ఇక ఊరుకుంటారా అని మీనా అయితే సైగ చేస్తుంది. ఇక మాణిక్యం అయితే ఎక్కడో కరువు ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళ మొత్తం అన్నీ కూడా ప్లేట్లో వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి తినేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. శృతి అయితే, ఏంటి రవి, ఈడు నిజంగానే మలేషియా నుండే వచ్చాడా, ఎక్కడి నుండైనా కరువు ప్రాంతం నుండి వచ్చాడా, అదేంటి ఆ విధంగా తింటున్నాడు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రవి కూడా, ఏమో శృతి, నాకు కూడా అదే అనుమానంగా ఉంది, వీడి వాలకం వీడి తిండి చూస్తుంటే నిజంగా మలేషియా నుండి వచ్చినట్టే లేడు అని చెప్తూ ఉంటాడు రవి. ప్రభావతి కూడా మాణిక్యం తింటున్న తిండి గురించి చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. వెంటనే రోహిణి సైగ చేస్తుంది. మాణిక్యం, సరిగ్గా తిను, అందరూ నీ వంకే చూస్తున్నారు అని చిన్నగా చెప్తుంది. అలా చెప్పంగానే, ఏం లేదండి, రాత్రి నుంచి కొంచెం జర్నీలో ఫుడ్ తినడం కుదరలేదు, ఏమైనా ఎక్కువగా తింటున్నానా అని అంటాడు. ప్రభావతి, అబ్బబ్బే అదేం లేదండి, ఇదేం ఎక్కువ తింటాం, మీకోసం చాలా వండి పెట్టాం, ఒకవేళ కావాలితే చెప్పండి, మొత్తం తెచ్చి పెడతాం అనగానే బాలు, ఆ మొత్తం తెచ్చి మొత్తం ఈయన తినేస్తాడు, తర్వాత మేమందరం కూడా బయటికి వెళ్ళి బయట చేసి వస్తాం అని చెప్తాడు. ప్రభావతి, రేయ్ అనేది వెంటనే కూడా బాలు ఓకే ఓకే అర్థమైందిలే అని చెప్తూ ఉంటాడు. సరేనండి మరిది గారు, మీకు పల్లెటూరు చూడలేదని చెప్తున్నారు కదా ఇందాక, ఒకసారి మా చేలోకి వెళ్ళి అన్నీ చూసా. అప్పుడే సుశీలమ్మ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చిన సుశీలమ్మ, అరే సత్యం, ఇవాళ అందరం కూడా పొలం దగ్గరికి వెళ్దాం, పొలం దగ్గరికి వెళ్ళి వంటలు అన్నీ కూడా అక్కడే చేసుకుని సరదాగా ఇవాళ గడిపి వద్దాం అని సుశీలమ్మ అంటుంది. వెంటనే ప్రభావతి, అవునవును, నేను అదే చెప్దామనుకుంటున్నాను అత్తయ్య గారు, రోహిణి వాళ్ళ మావయ్య కూడా ఎప్పుడు పల్లెటూరు చూడలేదంట, ఒకసారి మనం పల్లెటూరంతా కూడా తిప్పి చూపిద్దాము, రే మనోజ్, ఆయనకి మొత్తం చూపించాల్సిన బాధ్యత నీదేరా అని చెప్పంగానే, మనోజ్, నాకేం తెలుసు, నేను
ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నాను, తర్వాత సిటీలోకి వచ్చేసాను కదా. ఆ బాలుగాడిని అప్పచెప్పు, వాడైతే అన్నీ బాగా చూపిస్తాడు, ఎందుకంటే వాడు ఇక్కడేగా ఎక్కువ ఉన్నది అని చెప్పంగానే ప్రభావతి బాలుకైతే చెప్పలేక సత్యంతో అంటుంది, చెప్పండి వాడికి, రోహిణి వాళ్ళ మావయ్యని తీసుకుని మొత్తం పల్లెటూరంతా తిప్పి చూపించి మరి అని సత్యంతో చెప్తుంది. సత్యమైతే బాలుతో అంటాడు, అరే రోహిణి వాళ్ళ మావయ్యనంట బయటకు తీసుకెళ్ళి చూపించరా, మేమందరం చాలల్లో గడుపుతాం కదా, అప్పుడు తీసుకెళ్ళి నువ్వు చూపిద్దు కానీ అనగానే సరే నాన్న అంటాడు బాలు. ఇక చేల దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి వంట సామాన్లు, ఆడుకోవడానికి, అలాగే బోర్ కొట్టకుండా ఉండడానికి గేమ్స్ సంబంధించి అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసుకుంటారు. శృతి అయితే ఈ రవి, చేలల్లో పాములు ఎక్కువగా ఉంటాయి కదా, ఏం పర్వాలేదు కదా అని భయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఏం కాదులే శృతి, నీ పక్కన ఎప్పుడు నేను ఉంటాను కదా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా, నువ్వు అలాంటి దిగులు ఏం పెట్టుకోకు అని రవి అంటాడు. ఇకప్పుడే బాలు అయితే కార్లు 2 తీసుకువస్తాను, సామాన్లన్నీ ఇక్కడే ఉంచండి, నేను రాజేష్ వెళ్ళి తీసుకొస్తామని చెప్తాడు. అప్పుడే సుశీలమ్మ, ఏంట్రా ఇంకా కార్లు కార్లు అని కార్లు తీసుకొస్తా అంటున్నావు, ఎంచక్క మన ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్ మీద అయితే అందరం ఎక్కి కూర్చుని చాలా సరదాగా వెళ్దాము అని చెప్పంగానే సరే నాయనమ్మ అని బాలు కూడా చాలా ఆనందపడిపోతాడు ట్రాక్టర్ మీద వెళ్ళాలని. ఇక ట్రాక్టర్ అయితే బాలు తీసుకొచ్చేస్తాడు. ఇక సామాన్లు అందరూ కూడా ట్రాక్టర్ మీద ఎక్కి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి సత్యంతో అంటుంది, ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కానండి ట్రాక్టరు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం, ఎలాగైనా ఆ రోజులు మళ్ళీ రావు కదా అని సత్యంతో చెప్తూ ఉంటుంది. ఏ ప్రభావతి, కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అంటున్నావు కదా, ఎలాగైనా చూసావు కదా, పల్లెటూరు వచ్చిన తర్వాత నీలో కూడా మార్పు కనిపించింది, కాళ్ళ నొప్పులు అంటూనే గబగబా ఎక్కేసావే ట్రాక్టరే, ఎంతైనా చిన్ననాటి గుర్తులు ఉంటాయి కదా అని ప్రభావతి అంటుంది. ఇక మీనా కూడా అలా వెళ్తూ వెళ్తూ కనిపించిన పచ్చవంటి పొలాలన్నిటిని చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. ఇక శృతి, చాలా బాగున్నాయి కదా రవి, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా అని చెప్పి తన ఫోన్లో ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటుంది. అందరూ చాలా దగ్గరికి అయితే వచ్చేస్తారు, వచ్చి ఆ సామాన్లన్నీ కూడా దించుకుంటూ ఉంటారు. ఇక వెంటనే బాలు అయితే రేయ్ లేచిపోయినాడా, రే లక్షలు మింగినోడా అని పిలుస్తూ ఉంటాడు. ఇక వెంటనే రోహిణి, అబ్బబ్బా బాలు, మా మావయ్య వచ్చాడు, మా మావయ్య దగ్గర కూడా మమ్మల్ని అవమానించకు, ఇంట్లో ఎప్పుడు అంటావు కదా, మేమేమీ అనట్లేదు కదా నిన్ను, కానీ ఈ 2 రోజులైనా మా మావయ్యన్న వెళ్ళేదాకా కూడా నువ్వు కాస్త సైలెంట్గా ఉండు బాలు అని చెప్పగానే సరే పార్లరమ్మా, ఏం మాట్లాడంలే మీ ఆయన్ని, సరేరా లేచిపోయినాడా నువ్వు రారా అని చెప్పంగానే ఏంటి బాలు అని అంటాడు రవి. అదేం కాదులేదా, సామాన్లు దించండి ఇద్దరు అని చెప్పి ఇంక ముగ్గురు కూడా సామాన్లన్నింటినీ కూడా దించి బోర్ దగ్గర అయితే పెడతారు. ఇక అందరూ కూడా చిన్నగా నడుచుకుంటా బోర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న దారిలో ఒక చెరువు కూడా ఉంటుంది. ఇక ఆ చెరువులో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సుశీలమ్మ, అరే బాలు, ఈ చెరువులోనేరా మొన్న చేప పిల్లలన్నీ తీసుకొచ్చి వదిలేము, ఇంకొన్ని రోజులకి ఇందులో చేపలు తయారవుతాయి, అప్పుడు మనం కొనుక్కోక్కర్లొద్దు, డైరెక్ట్గా ఇక్కడే పట్టుకుని కూర వండేసుకోవచ్చు అని చెప్పంగానే బాలు, అవునా షీలా డార్లింగ్, అంటే మనం డైరెక్ట్గా ఒక మార్కెట్ ఓపెన్ చేసేయచ్చు అనమాట అని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఆ చేపల గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. వెంటనే శృతి, అవునా రవి, చేపలు పెరుగుతాయా, అవునా, చేపల్ని చూడాలని ఉంది అని చెప్పంగానే బాలు, చేపలు పైకి రావమ్మా, ఒకవేళ మనం దూకితే ఆ లోపల కనబడతాయి, ఒకవేళ మనం దూకేమనుకో మనం కూడా పైకి రాం, కాస్త జాగ్రత్త అమ్మా అని బాలు అంటాడు. ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా నడుచుకుంటా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా శృతికైతే కాలు స్లిప్ అయ్యి పడబోతూ ఉంటుంది. అలా పడబోతున్న శృతికైతే వెంటనే ప్రభావతి చెయ్య పట్టుకుంటుంది.
అనుకోకుండా ఈ చెయ్యొచ్చి మీనాకు తగిలి మీనా ఒక్కసారిగా చెరువులోకైతే పడిపోతుంది. ఇక అందరూ కూడా అప్పుడే షాక్ అయిపోతారు. ప్రభావతి కేకలు వేస్తుంది. అయ్యయ్యో అయ్యయ్యో మీనా పడిపోయింది, నా వల్లే మీనా పడిపోయింది అని అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే బాలు ఒక్కసారిగా చెరువులో దూకి మునిగిపోతున్న మీనానైతే బయటికి తీసుకువస్తాడు. మీనా అప్పటికే చాలా నీళ్లు తాగేసి ఉంటుంది. మీనా కళ్ళు తెరువు, మీనా కళ్ళు తెరువు అని అంటూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మీనా గురించి. మీనా కళ్ళు తెరవదు. అప్పుడు బాలు వెంటనే పొట్టంతా కూడా బాగా నొక్కుతాడు. మీనా తాగిన నీళ్ళన్నీ కక్కేస్తూ ఉంటుంది. మీనా లేగు, మీనా లేగు అని బాలు కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే చిన్నగా మీనా అయితే స్పృహలోకి వస్తుంది. ఇక అప్పుడు కానీ బాలు మొహంలో నవ్వు చూడం. అప్పటిదాకా బాలు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి మీనా దగ్గరికి వస్తుంది. అయ్యో మీనా, నేను నిన్ను గమనించలేదు మీనా, శృతి పడిపోతుందని అనుకున్నానే కానీ ఇటుపక్కన నువ్వున్నావు పడిపోతావని నేను చూసుకోలేదు మీనా, నన్ను క్షమించు మీనా అని ప్రభావతి మీనానైతే దగ్గరికి తీసుకుంటుంది. సరేలే, ఇవాళకి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, ఈసారి వస్తాంలే అని చెప్పి అందరూ కూడా చిన్నగా వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇక మీనా అయితే నాకు బాగానే ఉంది కదా, నా వల్ల మీ అందరి ఆనందం ఎందుకు పాడవ్వాలి అని చెప్తుంది. ఇక అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత అయితే తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినందా అయితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.